लेते हैं। ఈరోజు మనం జీవన పవిత్ర గ్రంథంలో నుండి జీవన వాక్యం ధ్యానించుకుందాం. आज पवित्र बाइबल में से जीव वचनों को अध्ययन करेंगे। యోబు 5వ అధ్యాయము अय्यूब की किताब 5वां अध्याय 18వ వచనం. 8वां वचन అందరం కలిసి చదువుకుందాం. सभी एक साथ मिलकर पढ़ेंगे। యోబు 5వ అధ్యాయము 15వ వచనం. अय्यूब की किताब 5वां अध्याय 8वां वचन ఆయన గాయపరిచి ఆయన కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. మరోసారి చదువుకుందాం. ఆయన గాయపరిచి ఆయన కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। స్తోత్రం ప్రభా, మన ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, దేవుని ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధన ప్రభా, దేవుని ప్రభా సిద్ధపడి ఈ యొక్క జీవుల సంఘంలో ప్రభా చేరి కూడున్నాం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క సరైన సమయానికి ప్రభా ఈ యొక్క బిడ్డలు ఈ యొక్క సంఘానికి చేరుకున్నారో వాటిని దీవించండి, ఆశీర్వదించండి. ఇలా రోడ్డు మార్గంలో ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా, వారిని ప్రభా మీరు సకాలంలో వారు ఏ యొక్క వాటిని వచ్చేసి నీటిగా వస్తున్నారో వారందరినీ ప్రభా సకాలంలో ఈ యొక్క సంఘాన్ని చేర్చుకొని ఈ యొక్క జీవన వాక్యం విని దాని ప్రకారంగా ప్రభా వారి యొక్క హృదయంలో ధ్యానించుకొని తర్వాత ప్రభా మీరు నిజమైన దేవుడిని ఆరాధించుకోవడానికి ప్రభా వారికి సహాయం చేయించండి. ఇలా ప్రభా ఈరోజు ఆరాధన కొరకు ప్రభా మీరు 5వ అధ్యాయము 18 వచ్చిన ప్రకారంగా ప్రభా మీరే గాయం పరిస్థితిలో మీరు ప్రభా మీరు గాయం పట్టే దేవుడు ప్రభా మీ చేతులు ప్రభా స్వస్థపరచుతాయని ప్రభా మేము చదువుకున్నాం ప్రభా. దాని విస్తారంగా ధ్యానించడానికి ప్రభా ఈ యొక్క పరలోకం నుండి ప్రభా ఈ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభా మీరు ప్రభా మాకు మెండుగా మా మీద కుమరించండి. మేము దాని ప్రకారం ధ్యానించుకొని దాని ప్రకారం మా జీవితంలో మేము అవలంబించుకొని ఆ యొక్క వ్యక్తిగత ఆ యొక్క జీవితంలో ప్రభావ మేము సరి చేసుకొని జీవించే వారిగా ఉండడానికి సహాయం చేసిన ప్రభావ వేరు చేసిన బిడ్డలుగాను ఈ యొక్క లోకంలో జీవించే వారిగాను మీకు సాక్షులుగా ఉండేదానికి సహాయం చేసిన ప్రభావ. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన మహోన్నతుడు, ఆయన కీర్తించుట మంచిదని 92 కీర్తనలో చూస్తున్నాను. 1-2 ప్రభావ వచనాలు ఉన్న ప్రభావ మీ ప్రభా ఈ యొక్క ఆరాధన ప్రభావ మమ్మల్ని సిద్ధపరిచి సంఘాన్ని తీసుకొచ్చిన శుభ్రం చేస్తున్నాను తండ్రి. మా ప్రభా మమ్మల్ని ప్రభావం యొక్క శిలువ సాట ప్రభా అరుగు చేసుకొని ఈ యొక్క పరలోకం నుండి ప్రభా పరం నుండి ప్రభా మాకు వాటిని పంపించి దాని ప్రకారం ధ్యానించుకునే సాయం చేసి అడుగుతూ ఈ యొక్క ప్రభా ఒక మండలంతో ప్రభావ ఆలయంలో మీరే మైపూర్లో సాయం చేసి అడుగుతూ ఇక్కడ చిన్న పాట నా ప్రభావం తీసుకొస్తే వారి ఘనమైన నామంలో స్తుతించి పాటిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోబు 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన చేతులే స్వస్థపరుస్తాడు. अपने हाथों से चंगा भी करता है। ఈ యొక్క ప్రపంచంలో అనేక చేతులు అనేక మంది ఉన్నారు. इस दुनिया में कई लोग हैं और लोगों के हाथ भी है। మోసం చేసే చేతులుగా ఉంటున్నాయి వారికి. क्योंकि धोखा देने वाले हाथ होते हैं। ఇక్కడ లోకం ఉండే వారి చేతులు సోమరితనంగా చేతులు ఉంటున్నాయి. और ऐसे उनकी जो हाथ है वे धोखा देने वाले हाथ होते हैं। చాలా మంది చేతులు బంధకంలో బంధించబడి ఉన్నాయి. कई लोगों की जो हाथ है बंधनों में बंधे हुए हैं। చాలా మందిని హింసించే వారి చేతులుగా ఉంటున్నది. कई ऐसे लोग हैं जो लोगों को परेशान करते हैं, तंग करते हैं। కొట్టే చేతులుగా కూడా ఉంటున్నది. और लोगों को मारने वाले हाथ भी है। చాలా వచ్చేసి దొంగతనం చేసే చేతులుగా కూడా और ఉంటున్నది. चोरी करने वाले हाथ भी है। చంపే చేతులు కూడా और ఉంటున్నాయి. ऐसे हाथ में जो जान से मार भी डालते हैं। ఇంకా చాలా మంది లోకం ఉంటున్న పాపం చేసే వారి చేతులు కూడా ఉంటున్నాయి. और जो पाप करने वालों के हाथ भी होते हैं। మోసం సాతాను చేతుల్లో వచ్చేసి మన చేతుల్లో ఉంచకుండా शैतान के हाथों में हमारे हाथों को ला के మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేవునిలో మన చేతులు ఉంచి हमारे प्रभु यीशु मसीह के हाथों में अपने हाथों को रखकर
ఆయన మన చేతులు స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. हमारे हाथों को चंगा करने वाला परमेश्वर है। దేవుని చేతిలో మనము ధైర్యపరుస్తున్నది. परमेश्वर के हाथों में हमारे हाथ रखने का हमें हिम्मत देता है। దేవుని చేతిలో మనకి మొదటిది ఏంటంటే ధైర్యపరుస్తున్నది. जो परमेश्वर के हाथों में हमें हिम्मत देता है। మత్తయి సువార్త 17వ అధ్యాయము 7-8 వచనం. मत्ती रचित सुसमाचार 17वां अध्याय 7 और 8 वचन। యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి వెండి భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 7-8 వచనం. 17वां अध्याय 7 और 8 वचन। యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి వెండి భయపడకూడని చెప్పెను. ఇక్కడ ఎవరితోటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. परमेश्वर मसीह किसे देखकर उनको धैर्य हिम्मत देता है। శిష్యులను చూసి అక్కడ ధైర్యపరుస్తున్నాడు. अपने शिष्य को देखकर हिम्मत लाओ करके कह रहा है। వారిని చూసి అక్కడ ఏం చెప్తున్నాడు? उन्हें देखकर क्या कहता है? యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి వెండి उन्होंने यीशु के पास आकर उन्हें छुआ और कहा, उठो डरो मत। భయపడకూడని చెప్పెను. उन्होंने उठो और डरो मत कहा। వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవడో వారికి కనబడలేదు. तब उन्होंने अपनी आंखें उठाई और यीशु को छोड़ और किसी को ना देखा। ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినాక వారికి ధైర్యం వచ్చింది. प्रभु यीशु मसीह को देखते ही उनको हिम्मत आ गया। అక్కడ వారికి భయపడవద్దని ఆయన వారికి ధైర్యం చెప్తున్నాడు. और मत डरो, आप हिम्मत लाओ करके यीशु ने उनसे कहा। ఆయన చేతులే మనకు ధైర్యపరిచే చేతులుగా ఉంటుంది. उनका जो हाथ ही हमें हिम्मत देता है। రెండోది ఆయన చేతులు బాగు చేసే చేతులుగా ఉంటుంది. और उनका जो हाथ है हमें चंगा करता है। లూకా సువార్త लूका रचित सुसमाचार 22:51 22 का अध्याय 51 वचन। లూకా సువార్త 22వ అధ్యాయము 51 వచనం. लूका रचित सुसमाचार 52। అయితే యేసు ఈ మట్టుకు తారుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. ఇక్కడ రెండోదిగా మనం ఏం చూస్తున్నాము? दूसरी बात क्या देख रहे हैं? ఆయన వచ్చేసి బాగు చేస్తున్నాడు. वो हमें चंगा करता है। ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని బాగు చేస్తున్నాడు? यहाँ यीशु मसीह किसे अच्छा कर रहा है? ప్రధాన యాజకులు వచ్చేసి బాగు చేస్తున్నాడు. यहाँ पे प्रधान याजकों को चंगा करता है। ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చేతిని తెగనరికెను. एक प्रधान महायाजक के दास को तलवार से उसका दाहिना हाथ काट उड़ा दिया। అయితే యేసు ఈ మటుకు తారుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. इस पर यीशु ने कहा, अब बस करो, उसका कान छूकर उसे अच्छा किया। రెండోదిగా వచ్చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతులు బాగు చేస్తున్నది. और दूसरा प्रभु यीशु मसीह का जो हाथ है वो अच्छा करता అక్కడ है। ప్రధాన యాజకులు వచ్చి చెవులు నరికినప్పుడు వచ్చేసి ఆయన తీసి మరియు వచ్చేసి అతికించిన వాడిగా చూస్తున్నాము. महायाजक के दास के जब कान काटा गया था तब उसे दाहिना हाथ से उन्होंने उसके कान को चंगा अच्छा किया। మొదటిది ఆయన శిష్యులకు వచ్చేసి ఆయన ధైర్యం చెప్తున్నాడు. पहला अपने शिष्यों को हिम्मत दे रहा है। భయపడవద్దని ధైర్యం చెప్తున్నాడు. मत डरो, हिम्मत दे रहा है। రెండోది వచ్చేసి బాగు చేస్తున్నాడు ఆయన చేతులు. और दूसरा अच्छा करता है। మూడోదిగా ఆయన చేతులు పరిశుద్ధపరుస్తున్నది. और तीसरा पवित्र करता है उसके हाथ। మత్తయి సువార్త 8:3 मत्ती 8 का 23। అందుకని చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీకు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. ఇక్కడ మూడోదిగా మనం ఏం చూస్తున్నాము? तीसरी जो बात हम देखते हैं, అక్కడ పరిశుద్ధపరుస్తున్నాడు. वह उन्हें पवित्र करता है। ఇక్కడ ఎవరిని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు? किसको वहाँ पे पवित्र कर रहा है? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని పరిశుద్ధపరుస్తున్నాడు? यहाँ पे प्रभु यीशु मसीह किसे पवित्र कर रहा है? కుష్టి రోగిని పరిశుద్ధపరుస్తున్నాడు. जो कुष्ठ रोगी है उसे पवित्र कर रहा है। ఇక్కడ అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు పరిశుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణ వాని కుష్ఠరోగము శుద్ధమాయెను. यीशु ने हाथ बढ़ाकर उसे छुआ और कहा, मैं चाहता हूँ तो शुद्ध हो जा, और तुरंत वो कोढ़ से शुद्ध हो गया। ఆయన చెప్తున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. यीशु ने यदि तू चाहता है तो शुद्ध
शुद्ध हो जाकर उन्होंने कहा। ఇక్కడ ఆయన చెప్తున్నాడు నీకు ఇష్టమైతే वो कहता है यदि तू मैं चाहता हूँ। నీ ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. और ये यीशु ने हाथ बढ़ाकर उससे छुआ और कहा मैं चाहता हूँ तो शुद्ध हो जा। అందుకు ఆయన వచ్చేసి తక్షణమే ఆయన ఒక కుష్ఠరోగము వచ్చేసి తీసివేస్తున్నాడు. और वो तुरंत कोढ़ से शुद्ध हो गया। అక్కడ ఆయన వచ్చేసి పరిశుద్ధిగా చేస్తున్నాడు. మూడోది तीसरा उन्होंने पवित्र किया है। నాలుగోది ఆయన చేతులు चौथी बात उसके हाथ నిలవబెట్టును. खड़ा करता है। లూకా సువార్త 13:13 लूका 13:13 ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఇక్కడ నాలుగోది వచ్చేసి ఏం చూస్తున్నాం నిలబెట్టే దేవుడుగా ఉంటాడు. ఆయన చేతులు నిలబెడతాయి. चौथी बात जो है उसका जो हाथ है हमें खड़ा करता है। ఇక్కడ 18 ఏళ్ళ నుండి బలహీనము పరుస్తూ ఆమె దేవి పట్టిన ఒక స్త్రీగా ఉంటున్నది. क्योंकि 18 साल से दुर्बल जो स्त्री दुष्टात्मा पकड़ा हुआ था उन्होंने उसे चंगा किया। ఆమె వచ్చేసి అక్కడ స్వస్థపరిచి దేవుడుగా ఉంటున్నాడు. वहाँ पे चंगा करने वाला परमेश्वर वहाँ पे है। 11 ఆమె మీద చేతులుంచి గానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. तब उसने उस पर हाथ रखे और वो तुरंत सीधी हो गई और परमेश्वर की बड़ाई करने लगी। నాలుగోది ఆయన చేతులు వచ్చేసి నిలబెట్టుతున్నవి. और तीसरी जो चौथी बात है उसका जो हाथ है हमें सीधा खड़ा करता है। ఆ 18 ఏళ్ళ నుండి వచ్చేసి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీగా అక్కడ ఉండెను. 18 साल से जो दुष्टात्मा पकड़ी हुई स्त्री को उन्होंने वहाँ पे चंगा किया। ఆమె అక్కడ నడుము వంగి స్త్రీగా కనిపిస్తుంది. वहाँ पे उसका एक कुबड़ी जो उनका झुकी हुई दिख रही है। ఆమె అక్కడ నిలబడలేక స్థితిలో ఉన్నది. और उस स्त्री जो सीधी खड़ी हो नहीं पाती है। యేసు ఆమెను చూచి तो यीशु ने उसे देखकर ఆమె రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందు ఉన్నావా ఆమెతో చెప్పి उन्हें बुलाया और कहा ये नारी तो अपनी दुर्बलता से छूट गई। వెంటనే ఆమె వచ్చేసి ఆమె చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. और जब यीशु ने तब उसने उस पर हाथ रखा और तुरंत सीधी हो गई, परमेश्वर की बड़ाई करने लगी। అక్కడ యొక్క స్త్రీ యొక్క మహిమపరిచినట్టుగా మన యొక్క నోరు తెరిచి మనం పైపరుస్తున్నామా దేవుని. हम अपने परमेश्वर के अपने मुंह खोलकर अपने परमेश्वर की महिमा करते हैं। ఆమె నిలబడిన వెంటనే ఆయనను మహిమపరిచినట్టుగా మనం మహిమపరుస్తున్నామా. जैसे स्त्री वहाँ पे खड़े होकर परमेश्वर की महिमा करते हैं। ఆమె మహిమపరిచినట్టుగా మనం కూడా దేవుని పొందిన దేవుని మనం మహిమపరచాలి. हम भी जैसे जिस प्रकार उन्होंने चंगाई पाया है, जैसे परमेश्वर की बड़ाई की वैसे भी हम भी अपने उपकारों की वजह से बड़ाई करनी चाहिए। ఐదవది ఆశీర్వదించును. और पांचवी आशीष करता है। దేవుని చేతులు మనము ఆశీర్వదిస్తున్నది. और परमेश्वर की जो हाथ है हमें आशीष करती है। మార్కు 10:15-16 मार्कुस 10:15-16 చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని ఆయన మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఇక్కడ చిన్న బిడ్డను వచ్చేసి ఐదవది ఆయన వచ్చేసి ఆశీర్వదిస్తున్నాడు. और ये छोटे बच्चों को आशीष देता है। ఆయన చిన్న బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. छोटे बच्चों को आशीष देता है। చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరించేవాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. मैं तुमसे सच कहता हूँ कि जो कोई परमेश्वर के राज्य को बालक के समान ग्रहण न करे वो उसमें कभी प्रवेश करने ना पाएगा। ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించును. और उसने उन्हें गोद में लिया और उन पर हाथ रखकर उन्हें आशीष दी। ఆ చిన్న బిడ్డలను దేవుడు కౌగిలించుకొని ఎత్తుకొని అక్కడ ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాము. वहाँ पे छोटे बच्चों को अपने गोद में लिया और उन्हें आशीष दी करके हम देखते हैं। వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాము. अपने हाथ उन पर हाथ रखकर उन्हें आशीष दी करके हम देखते हैं। మన మీద కూడా దైవ సేవకులు మనము బాప్తిసం పొందినప్పుడు మన మీద చేతులుంచి వారు ప్రార్థించి మనం వచ్చేసి ఒక పాపమనే రోగం నుండి వేరుగా ఉన్నామని అక్కడ ప్రార్థిస్తుంటారు. उसी प्रकार जो बपतिस्मा लेते हैं जो प्रभु की करके खड़े होते हैं हाथ रखकर प्रार्थना करते हैं అక్కడ వారు మనల్ని ఆశీర్వదిస్తారు. वहाँ हमें आशीष देते हैं। ఆ
ఆ విధంగా మనం వచ్చేసి ఆ విధంగా దేవుని ఆశీర్వాదం పొందిన వారిగా మన యొక్క లోకంలో జీవించకుండా మనం వేరుగా జీవించాలి. हम आशीष पाकर हम जीवन बिताना है और अलग अलगाव जीवन में बिताना है। దేవుని ఆశీర్వాదం పొందినట్లయితే మనం తప్పకుండా దేవుని ఆరాధించాలి. परमेश्वर की आशीष को पाए तो हम परमेश्वर की आराधना करना है। ఆరాధన చూద్దాం. సమృద్ధినిచ్చును. जो छठी बात है, समृद्धि हमें देता है। ఆయన చేతిలో మనల్ని సమృద్ధినిచ్చును. उसके जो हाथ है हमें समृद्धि देता है। మత్తయి సువార్త 14వ అధ్యాయము मत्ती 14वां अध्याय 19, 20, 21. 19, 20 और 21। పచ్చిక మీద కూర్చుందని ఆ దొరలకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశంలోకి కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు తిరిగి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరికీ తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 కప్పలను ఇలా ఎత్తిరి. మిగిలిన పిల్లలను కాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇక్కడ ఆరాధన మనం ఏం చూస్తున్నాము? छठी जो बात है, ఇక్కడ జనులందరూ తృప్తి పొందినట్టుగా మనం చూస్తున్నాము. यहाँ पे सारे लोग खाकर तृप्त हो गए। ఇక్కడ వారు వచ్చేసి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి यहाँ पे लोगों को घास पर बैठने के लिए कहा। వారు ఒక సాయంత్రం సమయం అయిన వెంటనే వచ్చేసి అక్కడ అరణ్య ప్రదేశంగా ఉంటుంది. शाम होते ही जंगल स्थान है। అక్కడ దేవుడి యొక్క సువార్తను అక్కడ ప్రకటించబడుతుంది. వారు వింటున్నారు. परमेश्वर का सुसमाचार बताया गया, वे सुने हैं। సాయంత్రం అయిన వెంటనే వచ్చేసి వారిని ఒక ఊరిలోకి పంపిద్దాము అని చెప్పినట్టుగా చూస్తున్నాము. शाम होते ही उनको गांव की तरफ उन्हें भेजा गया। అక్కడ ఆయన యేసు వారు వెళ్ళనక్కర్లేదు అని చెప్పినాడు. और यीशु ने उनसे कहा जाने की जरूरत नहीं है। మీరు వారికి భోజనం పెట్టండి వారితో చెప్పగా उन्होंने उनसे कहा आप उनके लिए भोजन तैयार करें। వారు చెప్పున్నారు ఇక్కడ మన యొక్క 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. यहाँ पे 5 रोटी 2 मछलियां है करके उन्होंने कहा। అందుకు ఆయన వాటిని నా యొక్కకు తినండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి यहाँ पे तब उन लोगों को घास पर बैठने को कहा और 5 रोटियों 2 मछलियों को दिया और स्वर्ग की ओर देखकर धन्यवाद किया और रोटियां तोड़-तोड़कर चेलों को दिया और चेलों ने लोगों को ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. चेलों ने रोटियां तोड़कर चेलों को दी और चेलों ने लोगों को दी। వారందరూ తిరిగి తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. और जब वे खाकर तृप्त हो गए तो चेलों ने बचे हुए टुकड़ों से भरी हुई 12 टोकरियां उठाई। అక్కడ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము ఆయన తృప్తినిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. यहाँ देखते हैं हमारा परमेश्वर हमें तृप्त करता है। ఆ రోజు ఏంటి? తృప్తినిస్తుంది. और छठी जो बात है हमें तृप्त करता है। 7వది జీవమునిచ్చును. और सातवीं जो बात है हमें जीवन देता है। దేవుడి చేతిలో మనకు జీవం ఇస్తున్నాయి. परमेश्वर का जो हाथ है हमें जीवन देता है। లూకా సువార్త 7, 13, 14. लूका 7 का 13 और 14 वचन। ప్రభువు ఆమెను చూసి ఆమె ఎందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఇక్కడ ఒక చనిపోయిన ఒక చిన్నవాడిని చూస్తున్నాము. यहाँ पे एक मरा हुआ एक लड़के को देख रहे हैं। ఇక్కడ ఆయన వచ్చేసి చనిపోయిన స్థితిలో ఉన్నాడు ఆ చిన్న బాలుడు. हलगा में मरा हुआ है। అక్కడ ఆయన 12వ వచనం చూద్దాం. 12 वचन से देखेंगे। ఆయన ఊరి గవిడి వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. जब वो नगर के फाटक के पास पहुंचा तो देखो लोग एक मुर्दे को बाहर लिए जा रहे हैं और उसकी माँ का इकलौता पुत्र था और वो विधवा थी और नगर के बहुत से लोग उसके साथ थे। ప్రభు ఆమెను చూచి ఆమె యొక్క కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముండగా మోస్తున్న వారు నిలిచిరి. उसे देखकर प्रभु को तरस आया और उससे कहा मत रो। ఆయన చిన్నవాడ లెమ్మని నీకు చెప్పినానుగా. उन्होंने ये जवान मैं तुझसे कहता हूँ उठ। ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. और जो मर गया था उठकर बैठा और वो बातें करने ఇక్కడ लगा। మరణించిన ఒక బాలుని మనం చూస్తున్నాము. यहाँ पे मरा हुआ एक बालक को देख रहे हैं। అక్కడ ఆ
బాలుడు యొక్క తల్లి వచ్చేసి విధవరాలుగా ఉంది. उसकी माँ विधवा है। అక్కడ ఆమె మీద కనికరపడి ఆమె మీద కనికరపడి ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. उन पर प्रभु यीशु मसीह ने तरस खाया है। అక్కడ వచ్చేసి వారు మోసుకొని వెళ్తున్నారు అక్కడ చనిపోయిన బిడ్డని. और वो जो जवान लड़का मर गया उन्हें उठाकर ले जा रहे हैं। ఆయన వచ్చేసి ఆయన ఒక పాడిని ముట్టగానే ఆయన ఒక బాలుడు జీవంతో లేచి ఉన్నాడు. क्योंकि और प्रभु यीशु मसीह उस व्यक्ति को छूते ही वो बालक उठकर बैठ गया। చనిపోయిన వాడు లేచి కూర్చుంటే మాట్లాడసాగాను. और जो मर गया उठकर बैठकर बातें करने लगा। ఆయన అతని తల్లికి అప్పగించెను. और उन्होंने उसकी माँ को उन्होंने सौंप दिया। ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క చేతులు స్వస్థపరుస్తాయి. प्रभु यीशु मसीह के जो हाथ है चंगा करता है। ఆయన చేతులు మొదటిగా వచ్చేసి మనం అక్కడ శిష్యులు ఏం చేసి ధైర్యపరచును. और पहली जो बात हमने देखा है शिष्यों को उन्होंने हिम्मत दिया है। రెండోది ఆయన చేతులు బాగు చేస్తున్న చేతులుగా ఉంటుంది. और उसके जो हाथ है हमें अच्छा करता है। మూడోదిగా ఆయన చేతులు పరిశుద్ధపరుస్తాయి. और तीसरी जो बात है उसके जो हाथ है हमें शुद्ध यानी पवित्र करता है। నాలుగోది వచ్చేసి ఆయన చేతులు నిలబెట్టుతాయి. और चौथी जो बात है वो हमें खड़ा कर उनके हाथ हमें खड़ा करता है। ఐదోది ఆయన చేతులు ఆశీర్వదిస్తాయి. और पांचवी जो बात है उसके हाथ हमें आशीष देता है। అక్కడ ఆరోగ్యం వచ్చేసి అక్కడ తృప్తి పొందినట్లుగా మనం చూస్తున్నాము. और जो छठी बात है वो हमें तृप्त करता है। ఏడోదిగా వచ్చేసి ఒక బాలుడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆయన వచ్చేసి ఆ బాలుడికి జీవం ఇచ్చున్నాడు. और सातवीं बात जो है कि वो बालक जवान लड़का मरा हुआ है और उन्हें जीवन उन्होंने पाया है। ఇక్కడ వచ్చేసి 5వ అధ్యాయము अय्यूब 5वां अध्याय 18వ వచనం ప్రకారంగా 18वें वचन के अनुसार ఆయన గాయపరిచి గాయము కట్టును. और वही घायल करता वही पट्टी भी बांधता है। ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు और वही प्रभु यीशु मसीह है। మనం వచ్చేసి గాయపరుస్తాడు, గాయం కూడా కడతాడు. हमें घायल करता है हमारे घाव को बांधता है। ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. वही मारता है और वही अपने हाथों से चंगा भी करता है। ఆయన గద్దింపులకు మనము విధేయులుగా ఉండాలి. उसके उसके बातों के आज्ञाकारी रहना चाहिए। 17వ వచనం ప్రకారంగా 17वें वचन के अनुसार దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. क्योंकि देखो क्या ही धन्य है वो मनुष्य जिसको परमेश्वर ताड़ना देता है। మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవి ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండాలి. क्योंकि हमारे जो कमियां हैं उसे मानकर हमें छोड़ देनी चाहिए। ఆయన వచ్చేసి గద్దింపుకు లోబడాలి. उसकी ताड़ना के अधीन में रहना है। ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుండి ఆయన జీవితంలో వాక్యం బోధిస్తున్నట్లయితే जो जीवित वचन यहाँ से जो बताया गया అది है మన ప్రతి ఒక్కరికి అది ఒక గద్దింపుగా ఉంటున్నది. हम में से हर एक व्यक्ति के लिए वो ताड़ना होती है। దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడిగా వచ్చేసి ఎంచబడతాడు. क्या ही धन्य है वो मनुष्य जिसको परमेश्वर ताड़ना देता ఆయన है। ఆజ్ఞకు మనం లోబడి జీవించాలి. उसकी आज्ञा के अधीन रहकर जीवन बिताना है। ప్రభువా నీ చిత్తం ఏంటని మనం అడిగి పొందేవారిగా ఉండాలి. प्रभु जी आपकी इच्छा क्या है मांगकर अब मांगना भी चाहिए। విధంగా వచ్చేసి మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ हमारे जीवन में जो भलाइयाँ की है उसे याद करते हुए వచ్చేసి దాని ప్రకారంగా మనము ఆయన ప్రభు యేసుక్రీస్తు వారిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. और उस प्रकार अपने परमेश्वर की आत्मा सच्चाई के साथ हम आराधना करेंगे। యోసేపు చెప్పిన ప్రకారంగా నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించిన ప్రకారంగా इस प्रकार यहोशू कहता है मैं और मेरा घराना परमेश्वर की सेवा करेंगे। ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి వచ్చిన వారందరూ దేవుని తప్పకుండా ఆరాధించుకుందాం. इसकी मंडली में आए हर एक जन परमेश्वर की आराधना करेंगे। దేవుడి వారిని దీవించుగాక.